హాయ్. ఈరోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే దీనికంటే కొన్ని రోజుల ముందు, చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తలతో ఇక ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యాచరణకు సంబంధించి కొన్ని సూచనలు, అలాగే దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రశ్నల్ని సంధించారు. సో దీనికి కౌంటర్గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కేసీఆర్ గారిని, లేదు మీరు సమావేశాలు పెట్టి మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇస్తాం, క్లారిఫై చేస్తామంటూ ఈయన స్పందించారు. సో అలాగే ఇటు నిన్ననే హరీష్ రావు కూడా కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి అటెండ్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన అసెంబ్లీకి అందరికంటే ముందుగానే కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ఆయనకి కేటాయించిన కుర్చీలో కూర్చోవడం జరిగింది. సో ఆ తర్వాత అదే అసెంబ్లీ హాల్లోకి ఎంటర్ అయిన టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొంతమంది మంత్రులతో ఆయన డైరెక్ట్గా కేసీఆర్ కూర్చున్న ఆ కుర్చీ వద్దకు వెళ్ళి కరచాలనం ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు కాసేపు వెంటనే అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా లేచి నిల్చొని ఇద్దరు ఒక చిన్న సంభాషణ అయితే జరిగింది. చాలా మర్యాదపూర్వకంగా జరిగింది. సో ఇక్కడే ఇటు కాంగ్రెస్ శ్రేణులు కానీ కొంతమంది కానీ ఈ వీడియో చూసినప్పుడు ఒక చిన్న సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే అక్కడే వెనకాల కూర్చున్న కేటీఆర్ లేచి నిలబడలేదు అంటూ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. అది అసెంబ్లీ సభ మర్యాద కదా, ఒక సీఎం వచ్చినప్పుడు లేచి నిల్చోవడం తెలియదా, ఆ మాత్రం మర్యాద తెలియదా అని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. అదేంటంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఇప్పుడు అసెంబ్లీకి హాజరవడంతో అందరూ ఒక చిన్న ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది అసెంబ్లీలో అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఆయన కాసేపు మాత్రమే అక్కడ అసెంబ్లీలో అటెండ్ అయ్యి ఉండి ఆ తర్వాత నందినగర్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళటం జరిగింది. సో ఇక కేటీఆర్ లేచి నిలబడకపోవటంపై మాత్రం కాంగ్రెస్ శ్రేణులు కొంత సీరియస్గానే ఆయన్ని అడుగుతున్నారు. అంటే అది సభ మర్యాద, ఒక రాష్ట్ర సీఎంకి ఇవ్వాల్సిన మర్యాద కదా అంటూ అడుగుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు?